జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా ఎన్ని యుగాలు వేచియున్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీసభయాత్రికులం నిశీదిలో నిరాశలు ప్రబలించిన జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా నిరీక్షణ వేడుకలు తొలి హొద్దువు నీవయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ యమ్మల మరియదాసు, శ్రీమతి నిర్మల కుమారుడు రత్నకుమార్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మనవడు ఆనంద్ మైకిల్కి సంపూర్ణ స్వస్థత, నోటి మాట కోసం దినకర్కు ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, రెవరెండ్ ఫాదర్ భోగి అజ్జు ఎంఎస్ఎఫ్ఎస్ గారికి తన గురుత్వ అభిషేకాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు, సువార్త పరిచర్య సేవలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించి నరకాపాయ స్థితిలో ఉన్న వారి ఆత్మలకు, మరణించిన గురువులు మరియు పీఠాధిపతుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని యమ్మల మరియదాసు, నిర్మల, రత్నకుమార్, యజ్జల ఆశాలత, దినకర్, ఆనంద్ మైఖల్, రఫేల్ రతన్, జూడ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ, తిరుమల రెడ్డి, కిషోర్ రెడ్డి, లలిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తిరుమల రెడ్డి నవ్య పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, గత 24 సంవత్సరాలు కాచి కాపాడినందుకు స్తోత్రములు తెలుపుతూ దివ్య కారుణ్య దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం రాచర్ల విచారణ, కీర్తిశేషులు సిస్టర్ చిట్టెం మేరీ సలోంజియా గారి 13వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని చిట్టెం మరియదాస్, సోమవరపు ఇన్నయ్య, కుసుమ, సోమవరపు మరియమ్మ, చిట్టెం అంతోనమ్మ, శౌరమ్మ, చిట్టెం జోజప్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఆశీర్వాదం గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కరుణ, మనోజ్, షారోన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ దివ్యారెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ ఏరువ శవరెడ్డి, సునీల్ రెడ్డి, షష్మిత్ రెడ్డి, రినో రెడ్డి, సురేష్ రెడ్డి, చిన్ని రెడ్డి, జాస్మిన్ రెడ్డి, క్రిస్మిత్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనం ప్రత్యేక విధంగా యావత్ ప్రపంచంలో కూడా మరి ఈ జూబిలీ పవిత్ర సంవత్సరాన్ని ప్రత్యేక విధంగా యువతీ యువకుల కోసం జరుపుకోవాలని తెలియనటువంటి తిరుసభ మనకి జూబిలీ సంవత్సరపు క్యాలెండర్ ద్వారా కొన్ని సూచనలు ఇస్తూ ఉంది. ఈ యువతీ యువకుల సదస్సు కోసం జూబిలీలు మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా కేవలం యువతీ యువకుల కోసం వారిని ప్రోత్సహిస్తూ వారి కోసం ప్రార్థన చేస్తూ మరి దివ్య బలి పూజలు కొనసాగించాలని మరి వాటికన్ ఇచ్చినటువంటి క్యాలెండర్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ప్రత్యేక విధంగా మనము ఈ దివ్య బలి పూజ మన భారతదేశంలో మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతి యువకులను ఆలోచన చేసుకుని మనసులో పెట్టుకుని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఇప్పుడంతా కూడా మనం చూసినట్లయితే యువత అనేకమైనటువంటి మంచిగా ఉన్నారు, చెడుగా ఉన్నారు, చెడు వ్యసనంలోనే ఎక్కువగా జీవిస్తున్నారు. కాబట్టి ఈ జూబిలీ పవిత్ర సంవత్సరము వారిలో ఆశ అనేటటువంటిది రావాలి. మేము ఆధ్యాత్మిక జీవితంలో జీవించాలి, వక్ర మార్గంలో అన్యాయముగా లేకపోతే అవినీతి మార్గంలో వెళ్లకుండా నీతి మార్గంలో ధర్మ మార్గంలో మంచి మార్గంలో వెళ్ళాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మరి మనకి పోయిన మంగళవారం 30వ తారీఖున వాటికన్ నగరంలో మనందరికీ కూడా జూబిలీ దివ్య బలి పూజను అక్కడ ఉన్నటువంటి మరి స్వార్థ సేవా విభాగానికి సంబంధించినటువంటి ఫిష్కెల్లా రీనో ఆర్చ్ బిషప్ గారు వారందరికీ కూడా దివ్య బలి పూజ చేసి ఒక మంచి వాక్యాన్ని చెప్పి ఉన్నారు. క్రీస్తు కోసం సాక్ష్యం ఇవ్వటానికి వెనుకంజ వెయ్యొద్దు యువతి యువకులారా అని చెప్తూ ఉన్నారు. ఆ పూజ అయిన అనంతరం మన పరిశుద్ధ లియో పోపు గారు వచ్చి అక్కడ లక్షలాది మంది ప్రపంచ నలుమూల నుండి వచ్చినటువంటి లక్షలాది మంది ఆ యువతతో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధ లియో పోపు గారు, మీరు దేవుని నుంచి దయతో అనేకమైనటువంటి అనుగ్రహాలు, తలెంతులు అంటే నైపుణ్యత మీకు వసకబడింది కదా, ఆ తిరుసభకి ఇవ్వాలి, ప్రపంచానికి ఇవ్వాలి. మీకున్నటువంటి శక్తే రేపొద్దున తిరుసభకు ప్రపంచానికి పునాది అని పరిశుద్ధ లియో పోపు గారు చెప్తూ మరి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం అక్కడ టోర్ వెర్గాతా అనేటటువంటి రోములో ఈ విశ్వవిద్యాలయంలో టోర్ వెర్గాతాలో లియో పోపు గారు ప్రపంచం నుండి వచ్చినటువంటి యువతి యువకులందరినీ ఉద్దేశించి వారితో 8:30 నుంచి 9:30 గంటలకు వారితో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈరోజు సాయంత్రం వాటికన్లో టోర్ వెర్గాతా అనేటటువంటి ప్రాంతంలో విద్యాలయంలో ఆయన వారితో ఉంటారు. తర్వాత ఆదివారం మరి వారికి 9 గంటలకు విశ్వవిద్యాలయంలో టోర్ వెర్గాతాలోనే యువతుల కోసం ఈ జూబిలీని జరుపుతూ వారికి మంచి సందేశాలను ఇవ్వబోతూ ఉన్నారు. యువతి యొక్క పాత్ర, యువతి యొక్క భవిష్యత్తు అనేటటువంటి అంశాల మీద కనుక మనము కూడా ఈ దివ్య బలి పూజ ఈరోజు యువత కోసం సమర్పిస్తూ మరీ ముఖ్యంగా మన తెలుగు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి యువతి యువకుల కోసం ప్రార్థన చేస్తూ వారికి మంచి భవిష్యత్తును, దేవాలయాలకు, మన తెలుగు తిరుసభకు మంచిగా వారు సహాయపడాలని, వారిని కూడా ఆశీర్వదించాలని దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. యోగ్యమైనటువంటి రీతిలో పాల్పంచుకునే ముందు మనం కట్టుకున్నటువంటి పాపములను మన్నించమని ప్రభుని క్షమాభిక్షను కోరుకుందాం. పేదల పక్షమున వహించు ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. బలహీనులకు ఆశ్రయ దుర్గమైన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. పాపులకు నిరీక్షణను వసుగు ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడును నిత్యము జీవించు
మానవ హృదయ ఆకాంక్ష అయిన సర్వేశ్వర, ఈ జూబిలీ సంవత్సరములో నిరీక్షణ యాత్ర చేయుచున్న నీ ప్రజలను రక్షణ శిలయగు క్రీస్తునందు ఏకము చేయము. తద్వారా వారు సంతోషముతో ఈ పవిత్ర నిరీక్షణ యందు గమ్యం సాధించగలుగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. 55వ ఏటిని పవిత్ర వస్త్రముగా గణింపుము. మొదటి పట్టణము లేవియా కాండము 25వ అధ్యాయము పవిత్ర వచనములు 1 మరియు 8 నుండి 17 వరకు. ప్రభువు సీనాయి కొండ మీద మోషేతో మాటలాడి ఇశ్రాయేలీలకు ఈ రీతిగా చెప్పమని చెప్పెను. మీరు 7 సారులు 7 ఏండ్లకు లెక్కపెట్టుడు. అవి 49 ఏడేండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వస్త్రముగా గణింపుము. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవస్త్రము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవస్త్రమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హిత వస్త్రమంతా మీకు పవిత్ర వస్త్రము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినా ఇతరుల నుండి ఏది కొనినా న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనినప్పుడే హిత వస్త్రము ఇంకా ఎన్ని ఏండ్లున్నదా అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్ల పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగా నున్నచో పొలము వెల కూడా అధికముగా ఉండును. తక్కువగా ఉన్నచో వెల కూడా తక్కువగా ఉండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్ల పంటయే. మీలో ఎవడు తోటి ఇశ్రాయేలీయుని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభువును. నా పట్ల భయభక్తులు కలిగి ఉండుడు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ దేవా దేవా, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును. సకల జాతులు నీ రక్షణమును అర్థం చేసుకొనును. దేవా, అన్యజాతులు నిన్ను స్తుతించుదునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అందరూ దేవా దేవా, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అందరూ దేవా దేవా, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించెను. నేల 4 చెరగుల వరకును గల జనులెల్లరూ అతనిని గౌరవింతురుగాక. అందరూ దేవా దేవా, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే నీ భారము వేయుము.
ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదని భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదని భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదని భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపచేయును. నీ ధర్మవతనము సూర్యుని వోలె బాసిల్ల చేయును. నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలె బాసిల్ల చేయును. దేవుని ముందట ఓపికతో నిలచి ఉండుము. ఆయన అనుగ్రహముకై వేచియుండుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదని భారము వేయుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన స్వార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం వరకు. ఆ కాలమున చతుర్దంశాధిపతియగు హేరోదు యేసును గూర్చిన సమాచారమును విని, ఇతడు బప్తిస్మ యోహానే, అతడే మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువు కాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య హెరోదియా కారణమున యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలైనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కానీ అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హెరోదియా కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసుగుదునని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహము వలన బప్తిస్మ యోహాను శిరస్సును ఒక పళ్ళెములో ఇప్పుడు ఇప్పింపుము అని అడిగాను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కానీ తన ప్రమాణముల కారణమున, అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్చి ఆజ్ఞాపించి సేవకులతో పంపి చెరసాలలోనున్న యోహాను శిరచ్ఛేదనమును గావించెను. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటి యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకుని పోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి.
క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనం ప్రత్యేక విధంగా వాటికన్ నుంచి అందచేయబడినటువంటి జూబిలీ క్యాలెండర్ అనుసరించి యువతీ యువకుల కోసం జూబిలీ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. మనకు జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా మరి యువతీ యువకుల సదస్సును అనుసరించి ఏర్పాటు చేసి ఈ పవిత్ర జూబిలీ సంవత్సరాన్ని కూడా వారి కోసం ప్రత్యేక విధంగా చేయాలని మనందరికీ కూడా పరిశుద్ధ లియో పోపు గారు ఆదేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకు అంటే 30వ తారీఖున మనం చూసినట్లయితే అక్కడ మరి ఈ ప్రేషిత కార్యం స్వార్థ కార్యానికి విభాగానికి సంబంధించినటువంటి ఆర్చ్ బిషప్ ఫిష్కెల్లా రీనో గారు దివ్యబలి పూజను సమర్పించి వారందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఉన్నారు. అది ఏమిటి అంటే, యువతి యువకులారా, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుని అనుభవాన్ని మీ జీవితంలో ఎప్పుడు ఉంచుకోవాలి. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుని 10 మందికి కూడా చాటి చెప్పటానికి వెనుకంజ వేయకూడదు. ధైర్యముగా ఉండండి. నిరీక్షణ నిరాశను కలిగింపదు అనేటటువంటి బైబిల్ వర్తమానాలను చక్కగా అక్కడికి చేరవచ్చినటువంటి లక్షలాది మంది యువతి యువకులను ఉద్దేశించి మరి మొన్న మంగళవారం వారందరికీ కూడా పూజను చేయటం జరుగుతూ ఉంది. అలాగే పూజ అనంతరము కూడా పరిశుద్ధ లియో పోపు గారు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు కదా. యువతి యువకులు, మీకున్నటువంటి ఆ శక్తి, మీకున్నటువంటి ఆ విశ్వాసమే రేపటి మన యొక్క భవిష్యత్తు. కనుక మీరు అందరూ కూడా మీ మేత్రాసనంలో, మీ విచారణలో కూడా చక్కనైనటువంటి సహాయము, మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టి దేవాలయాలకు అంకిత భావంతో జీవించాలి అని మరి పరిశుద్ధ లియో పోపు గారు వారందరికీ కూడా సందేశం ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు దాదాపుగా సాయంత్రం అక్కడ వాటికన్ నగరంలో 8:30 నుంచి 9:30 గంటలకు, మనకు అర్ధరాత్రి 12 గంటలు అవుతూ ఉంది. ఈరోజు శనివారం రాత్రి అక్కడ వాటికన్లో పరిశుద్ధ లియో పోపు గారు మరి అక్కడ టోర్ వెర్గాతా అనేటటువంటి ప్రదేశంలో విశ్వవిద్యాలయంలో యువతి యువకులందరినీ కూడా కలుసుకుని వారితో మాట్లాడి వారితో ఆరాధనలో పాలు పంచుకుని ప్రార్థన చేయబోతూ ఉన్నారు. ఆ విషయం కోసం సాయంత్రం అక్కడ వాటికన్లో జరిగేటటువంటి అంశం కోసం మనం ఈ దివ్యబలి పూజలో కూడా ప్రార్థన చేద్దాం. మరి పరిశుద్ధ లియో పోపు గారి ద్వారా ఆ యువకులందరూ కూడా మరి ప్రోత్సాహంలో నింపబడి, నిరీక్షణలో విశ్వాసంలో నింపబడి, నమ్మికతో వాళ్ళందరూ కూడా జీవించి రాబోయేటటువంటి భవిష్యత్ తరాలకు వీరు ఒక గొప్ప విశ్వాస పునాదులుగా క్రైస్తవ జీవితానికి ఉండే విధంగా వారిని దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము కదా, దాదాపుగా మనం జీవిస్తున్నటువంటి కృత్రిమ మేధ లేకపోతే కృత్రిమ మేధస్సు అని చెప్తూ ఉంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తూ ఉంటాం. ఇందుగలదందు లేదని సందేహము వలదన్న మాట కృత్రిమ మేధస్సు సరిగా ప్రభావితం అవుతూ ఉంది. ఎందుకంటే విద్య నుండి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు కృత్రిమ మేధ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. కనుక యువతి యువకులందరూ కూడా ఈ కృత్రిమ మేధస్సుకు అలవాటు పడుతూ, అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విషయాల్లో కూడా యువత ఎంత చలాకీగా చురుకుగా వస్తున్నటువంటి విషయాల్లో కూడా వారు మెలకువత చూపించలేకపోతే రానున్నటువంటి తరంలో ఉద్యోగాలకు కొరత ఏర్పడుతుందని ఇప్పటికే కొన్ని అంచనాలు వేస్తూ ఉన్నారు. మన ప్రకటనలో చూసినట్లయితే అనేకమైనటువంటి కంపెనీస్లో యువతి యువకులు ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. ఎందుకంటే దీనిని మనం
చెడుగానే చూడనవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే కృత్రిమ మేధ ఇది మంచి తరంగానికి కూడా, అలాగే మంచి విషయాలను కూడా వెల్లడి చేస్తుంది. వైద్యం విషయంలో, వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో అనేక విధాలుగా సహాయపడుతూ ఉంది. అయితే యువతీ యువకులు మెలకువతో ఉద్యోగాలను ఏ విధంగా సంపాదించుకోవాలనేటువంటి తరుణంలో కూడా వారు చాలా చాకచక్యంగా ఉండాలని చెప్పి కూడా మనకి పరిశుద్ధ లియో పోపు గారు ఎప్పుడోనో కొన్ని నెలలలోనే ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు రేపు యువతి యువకులతో కూడా ఆయన మాట్లాడేటటువంటి సన్నివేశాలు కూడా, ఈ అంశాలన్నీ కూడా వారితో మాట్లాడి యువతను ప్రోత్సహించబోతూ ఉన్నారు. అలాగే చెడు దారుల్లో కూడా వెళ్లకుండా ఉండాలని కూడా ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, సువార్త పట్టణంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ హేరోదు రాజు ఒక క్రమమైనటువంటి జీవితంలో లేడు, నీతివంతమైనటువంటి జీవితంలో లేడు. ఎందుకంటే తన సోదరుడు ఫిలిప్పు భార్య హెరోదియా కారణమున, అంటే యోహానును తనను మందలించాడు కాబట్టి తనను చెరచాలలో వేస్తూ ఉన్నాడు. అది ఎంతవరకు వెళుతూ ఉంది అంటే, మరి హెరోదియా యోహాను మీద పగబట్టిందేమో, తన శిరస్సు కావాలని అడిగినప్పుడు వెంటనే ఆ హేరోదు అంత కార్యాన్ని కూడా చేయటానికి కూడా వెనుకంజ వేయలేదు. అంటే నీతివంతమైనటువంటి జీవితంలో లేడు హేరోదు. అలాగే ఈ అంశాన్ని బట్టి ఈరోజు మనం యువతీ యువకుల సదస్సు జూబిలీ సంవత్సరంలో, అలాగే ఈ పవిత్ర జూబిలీ సంవత్సరంలో యువతీ యువకుల కోసం ఈ జూబిలీ పూజ, అలాగే ఈరోజు సాయంత్రం రేపు ఉదయం పరిశుద్ధ లియో పోపు గారు కూడా అక్కడ టోర్ వెర్గాతా అనేటటువంటి యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో వారందరూ కూడా పూజ చేస్తూ, వారందరిని కూడా ప్రోత్సహిస్తూ నీతి నియమము కలిగినటువంటి యువతీ యువకులుగా మీరు సంఘంలో ఉండాలి అనేటటువంటి అంశం మీద మరి ప్రధానమైనటువంటి విషయాలను చర్చించబోతూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే హెరోదు రాజు ఏ విధంగా నీతి మార్గంలోంచి వైదొలుగుతూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే యువతీ యువకులు అనేకమైనటువంటి చెడు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి వ్యసనాలకు బానిసలు అవుతూ ఉన్నారు, ఇంకా పాత అలవాట్లలోనే జీవిస్తూ ఉన్నారు. అందుకనే మెలకువత, చలాకీతనం, చురుకుదనం, ఇప్పుడు వచ్చేటటువంటి పరిజ్ఞానంలో వారందరూ కూడా నేర్చుకుంటూ ముందుకు వెళితేనే వారికి యొక్క మనుగడకు సాఫలీకృతం అవుతూ ఉంటుంది. లేకపోతే ఈ వ్యసనాలకు బానిసై ఈ నిరీక్షణలో, విశ్వాసంలో, ఆధ్యాత్మిక విషయంలో పెరగకపోతే ఈ చెడు అలవాట్లకు వెళ్ళిపోతూ ఉంటాము. కొంతమంది మద్యం బానిసలు అయిపోతూ ఉన్నారు. చిన్న వయసు నుంచే చదువు మానేసినటువంటి యువతీ యువకులు కూడా అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు వెళుతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఈ జూబిలీ సంవత్సరం వాళ్ళకు ఒక సందేశాన్ని ఇవ్వగలదు అంటే, ఆ వ్యసనాలకు బానిసవ్వటం కూడా ఒక మానవ బలహీనత, అజ్ఞానం, అవివేకం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అయితే అందుకనే ప్రత్యేక విధంగా ఈ జూబిలీ పవిత్ర సంవత్సరాన్ని మనందరికి కూడా తల్లి అయినటువంటి తిరుసభ ఇస్తూ ఉంది. ఈ క్రీస్తు ప్రభుని మనుష్యావతారము 2025 సంవత్సరాలు, అంటే ప్రతి 25 సంవత్సరాలకు క్రీస్తు ప్రభుని యొక్క మనుష్యావతార జూబిలీ ఆనంద వేడుకలు చేసుకోవాలి అంటే ఈ సంవత్సరం మనకు ఇచ్చినటువంటి అంశంలో నిరీక్షణ నిరాశను కలిగింపదు. ఇటువంటి వ్యసనాలకు లోనైనటువంటి యువతీ యువకులకు ఇది ఒక నిరీక్షణ. ఈ జూబిలీ సంవత్సరం ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి, వారి జీవితాలను మెరుగుపరచాలి, వారి జీవితాలను బాగు చేయాలి, వారిని చెడు వ్యసనముల నుంచి మంచి బాటలో ప్రయాణం చేసే విధంగా నడిపించగలిగితే మనం ఒక మంచి జూబిలీ సందేశాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళమే. మీ విచారణలో, మీ కుటుంబంలో, మీ సంఘంలో చెడు అలవాట్లో ఉన్నటువంటి యువతీ యువకులను మార్చాలి, వారికి విజ్ఞానాన్ని పంచాలి, వారికి మంచి సందేశాలను ఇవ్వాలి, రాబోయేటటువంటి భవిష్యత్ తరాలకు వారే పునాదని చెప్పాలి. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రార్థన చేద్దాం.
ఇదెంతో ముఖ్యమైనటువంటి పవిత్ర సంవత్సరం ఈ జూబిలీ సంవత్సరం. ఎందుకంటే మనం మొదటి పట్టణంలో కూడా విని ఉన్నాం, లేవీయ ఖండంలో 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి 50వ సంవత్సరమును మరి జూబిలీ సంవత్సరముగా ప్రకటిస్తూ ఉంది, పండుగ చేసుకోవాలని చక్కగా చెప్తుంది. అందుకనే ఇది చరిత్రలో, మన యొక్క తిరుసభ చరిత్రలో కూడా అనేక సంవత్సరాలుగా మారుతూ వస్తూ ఇప్పుడు ప్రతి 25 సంవత్సరాలకు కూడా మనం ఒక జూబిలీ, క్రీస్తు ప్రభుని యొక్క జూబిలీ సంవత్సరముగా, అనగా మనుష్య అవతార జూబిలీ సంవత్సరంగా, పవిత్ర సంవత్సరంగా మనం జరుపుకోవటానికి తల్లి అయినటి తిరుసభ అవకాశం ఇస్తుంది. ఇందులో ఉన్నటువంటి 2 ముఖ్య అంశాలు ఏమిటి అంటే, ఈ లేవీయ కాండములో ప్రతి ఒక్కరూ తమ భూమికి తిరిగి వెళ్ళిపోవాలి, పూర్వులకు ఇవ్వబడినటువంటి భూములను వాళ్ళకు వెళ్ళిపోవాలి. రెండవది, బానిసలు విడుదలను పొంది స్వేచ్ఛగా బ్రతకాలి. బానిసలు విడుదలను పొంది స్వేచ్ఛగా బ్రతకాలి. అలనాడు ఈ బానిసత్వం అనేకమైనటువంటి సంఖ్యలతో ఉన్నారు. ఈనాడు ఈ ప్రజలు కానీ లేకపోతే సంఘములో ఈ వర్గీకరణ కానివ్వండి, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మనిషి చిన్న చిన్న వ్యసనాలకు బానిసలుగా అవుతూ ఉన్నాడు. అందుకని ఈ జూబిలీ సంవత్సరం మనందరికీ కూడా ఈ వ్యసనాల నుంచి విడుదల పొందాలి. అనేకమైనటువంటి ప్రాంతీయ, వర్గీయ, భాష, అనేకమైనటువంటి ఈ వర్గీకరణలో మనం బానిసలుగా బ్రతుకుతూ ఉన్నామా? విడుదలను పొందాలి. అందరినీ సమాన భావముతో చూడాలి. అందరినీ సమానముగా వారిని పలకరించాలి. అందరినీ సమానముగా వారిని ప్రేమించినప్పుడే ఈ సందేశం మనకు కూడా అన్వయిస్తూ ఉంది. మనము కూడా పాటించిన వాళ్ళం అవుతూ ఉంటాం. ఎందుకంటే ఈ జూబిలీ సంవత్సరం దేవుని ఆజ్ఞ. జూబిలీ సంవత్సరము దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ కాబట్టి పాటించేటటువంటి వాళ్ళందరూ కూడా దేవునితో అనుబంధానం కలిగి ఉంటారు, మంచి సంబంధం కలిగి ఉంటారు. కనుక ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈ ప్రపంచంలో యువకులకు కావలసినటువంటి ఆశాభావాలను వారి జీవితంలో ఫలభరితం చేసుకోవటానికి, వారు ఎదురు చూసేటటువంటి మంచి భవిష్యత్తు కావాలి అంటే ఒక నీతివంతమైనటువంటి జీవితం కావాలి. చెడు వ్యసనముల నుంచి విడుదల కావాలి. చెడు వ్యసనముల నుంచి బానిసలుగా విడుదల పొంది మంచి నేర్చుకోవాలి. ఇప్పుడు రాబోయేటటువంటి ఈ కృత్రిమ మేధస్సు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు నేర్చుకుంటే మంచి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మెలకువ, చురుకుతనం, చలాకితనం ఇవన్నీ కూడా జీవితంలో ఉంటేనే వారందరూ కూడా మంచి పౌరులుగా, యువకులుగా జీవిస్తూ ఉంటారు. కనుక దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. దేవుడు యువకులందరినీ కూడా ఆశీర్వదించాలని, వారికి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని, విశ్వాసాన్ని దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జోజి. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జోసి. నీ దీవెనలో సగుము ఈ దివ్య పూజలో, నీ దీవెనలో సగుము ఈ దివ్య పూజలో. నిరాకర రూపా
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి బలి సర్వశక్తిగల అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రభువా, నీ కుటుంబం యొక్క అర్పణలను కనికరముతో అంగీకరించండి. తద్వారా మీ సురక్షిత సంరక్షణలో వారు పొందిన వాటిని ఎన్నటికీ కోల్పోకుండా శాశ్వత జీవిత కానుకలను పొందెదరు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఈ కృపా సమయములో నీ విశ్వాసులను వసుదైక కుటుంబముగా ఏర్పరిచితివి. తద్వారా సజీవ వాక్కుకు ప్రేరేపితులై శిలువ మరణము పొంది పునరుత్థానుడైన నీ కుమారుని పరమరహస్యములను ఆనందంతో జరుపుకొనుటకు మాకు అవకాశము దయచేసితివి. అతడే మాకు రక్షణ. నిరంతరము ప్రార్థనాపూర్వకముగా ఎదురుచూచు మా రక్షకుడు అతడే. మా ఆత్మీయ భౌతిక గాయములను స్వస్థపరిచి ఆనందమస్సుకు తన పీఠము యొద్దకు ఆహ్వానించువాడు అతడే. బాధపడు వారికి సంతోషమును చేకూర్చువాడు అతడే. మా అనుకూలతను సూచించే ఈ గురుతుల ద్వారా ఒక దృఢమైన నమ్మకమునందు మేము పునర్జీవితులమగుచూ ఉన్నాము. ప్రభు రాక కోసం ఎదురుచూచు మా సహోదరి సహోదరుల యందు ప్రేమపూర్వక సేవలో మమ్ము మేము సమర్పించుకుంటున్నాం. వారి ద్వారా దూతలతో పునీతులతో ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరంతరము ప్రస్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధముని మా కొరకును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలను చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరిపై దయచూపి దేవుని కనతలియగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసు విందును స్వీకరించగరండి రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తును కొలవండి. ప్రభు యేసు విందును స్వీకరించగరండి రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కలవండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. ప్రభు యేసు విందును స్వీకరించగరండి రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. ప్రభు యేసు విందును స్వీకరించగరండి రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరుడు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఒకే రొట్టెతో మమ్ము సేద తీర్చి ఒకే నిరీక్షణతో మమ్ములను సజీవుగా గావించు ఓ సర్వేశ్వర, నీ కృపతో మమ్ములను బలపరుపుము. క్రీస్తునందు ఒకే శరీరము ఒకే ఆత్మను కలిగిన వారిగా అతనితో పాటు మేమును మహిమను పొందుదుముగాక. యుగయుగములు జీవించి పాలించి ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవులను చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళుము. సర్వేశ్వరునికి వందనములు.
జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా ఎన్ని యుగాలో వేచియున్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించి శ్రీసభయాత్రికులం నిషీదిలో నిరాశలో ప్రభవించిన జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా నిరీక్షణ వేడుకలు తొలి పొద్దువు నీవయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా రక్షణ ద్వారం లేకుంటే ఆశలు పుట్టే తావేది శోకము నిండిన లోకములో రక్షణ ఎక్కడ కలిగేది ఘనమైన పాపము మానవ శిక్షకు కారణమా రక్షకుడే లేకుంటే శిక్షకు ముక్తి కలిగేనా దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే ఇదే నిరీక్షణ ఇదే రక్షణ ఇదే ఆనందం ఇదే జూబిలి ఇదే జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా